ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తింపుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రారంభించిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు తన కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తించడానికి ఈ యాప్ను ఎక్సైజ్ శాఖ అధికారులు అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల సురక్ష మరియు మద్య సంబంధిత నేరాలను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాణ్యత లేని నకిలీ మద్యాన్ని విక్రయించి కోట్లు సంపాదించారని, ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ అన్ని రంగాల్లో జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. నకిలీ మద్యాన్ని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ని తీసుకొచ్చిందన్నారు. నకిలీ మద్యం వల్ల జరుగుతున్న హానులను దృష్టికి తీసుకొని ఈ యాప్ ప్రారంభం చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్స్పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అసలైనదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంటుందని అన్నారు. దీని ద్వారా మద్యం యొక్క మూలం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ వివరాలు తెలుస్తాయని వివరించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ మాట్లాడుతూ ఈ యాప్ ఆధారంగా ప్రజలు నకిలీ మద్యం గుర్తించి సమస్యలు ఎదురైతే యాప్లోనే ఫిర్యాదు నమోదు చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎక్సైజ్ సిఐ సోమయ్య, సిబ్బంది, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ శుభోదయం. ఏదైతే ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలన చక్కగా జరుగుతూ ఉంది. ఈ 16 నెలలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కొత్తగా ఏదైతే వైసీపీ వాళ్ళు అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారని వాళ్ళు ఎలిగేషన్ పెట్టారో, మరి దాని మీద ప్రభుత్వం కూడా స్పందించింది. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ వాళ్ళు చేసిన అంతా కూడా అక్రమ మద్యం అమ్ముకోవటమే, గోవా మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళైతే ప్రభుత్వం మరి సురక్ష ఎక్సైజ్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే మరి షాప్లో మద్యాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారో, సేవించే వాళ్ళు, వాళ్ళు యాప్ ద్వారా ఏదైతే వాళ్ళు బాటిల్ తీసుకుంటున్నారో, సేవిస్తున్నారో దాని యాప్ ద్వారా దాన్ని చూడొచ్చు. అది అక్రమ మద్యం మంచిదా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఏ షాపులో కొన్నామో, ఎటువంటి క్వాలిటీ ఉంది, ఎంత ఖరీదు ఉంది, ఆ షాప్ ఓనర్ ఎవరో కూడా తెలుస్తుంది అనమాట. మనకి ప్లేసు, క్వాలిటీ అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే దాన్ని పెట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా వీటిని అమల్లో తేవడం జరిగింది. ఏదైతే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఉమ్మడి కూటమిలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా, అక్రమ మద్యాన్ని సరఫరా చేయకుండా అన్ని కంట్రోల్ చేస్తూ ఇవాళ ఎక్సైజ్ శాఖ ముందుకెళ్తుంది. కాబట్టి ముందుగా ఎక్సైజ్ శాఖని అభినందించాలి. ఇవాళ గడిచిన 16 నెలలుగా ఎటువంటి అక్రమ మద్యాన్ని అమ్మటం కానీ మరి చేయట్లేదు. కాబట్టి ఎక్సైజ్ శాఖ కరెక్ట్గా పనిచేస్తుంది. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏ విధంగా షాపుల్లో మంచి మద్యాన్ని అమ్ముతున్నారు, ప్రజలకి ఆరోగ్యకరంగా ఉండే మద్యాన్ని అమ్ముతున్నారు తెలియజేయడానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న ఎక్సైజ్ శాఖకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.